చూడండి ఇక్కడ మనకి ఫేస్బుక్ దగ్గర మనము వీడియోస్ అప్లోడ్ చేసే దగ్గర ఉన్నప్పుడు ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకి షో అవుతుంది. ఏంటి అని అంటే రీల్స్ అండ్ షార్ట్ వీడియోస్ గెట్ మోర్ వ్యూస్. అంటే మనకి రీల్ వీడియోస్ నుంచి వెళ్ళి చాలా తక్కువ లెంత్ ఉన్న వీడియోస్ నుంచి వెళ్ళి మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనేది అయితే మనకి చెప్తుంది. యూ మెనీ మిస్ అవుట్ ఆన్ గ్రోత్ ఇఫ్ యూ డోంట్ పోస్ట్ రీల్స్ 90 seconds ఆర్ లెస్. ఆఫ్టర్ పబ్లిషింగ్ యూ విల్ బీ ఏబుల్ టు మేక్ ఏ రీల్ ఫ్రమ్ దిస్ వీడియో. అంటే ఇప్పుడు మనము రీల్స్ మాత్రమే కాకుండా లాంగ్ వీడియోస్ కూడా ఫేస్బుక్లో పెడుతూ ఉంటాం కదా, అలా ఓన్లీ లాంగ్ వీడియోసే కాకుండా ఆ లాంగ్ వీడియోని మనం రీల్స్ లాగా కన్వర్ట్ చేసి షార్ట్ వీడియోస్ లాగా కన్వర్ట్ చేసి మనం కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో దీనివల్ల ఏంటంటే రీల్స్కి ఎక్కువ రీచ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది కదా, అలా మన అకౌంట్కి అలాగే ఈ లాంగ్ వీడియోకి కూడా ఎక్కువ రీచ్ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఎక్కువగా వ్యూస్ వస్తాయని ఫేస్బుక్ మనకు ఒక మంచి ఆప్షన్ అయితే మనకి ఇచ్చేసింది. అంటే దీనివల్ల ఏంటి అంటే మనము ప్రత్యేకించి మళ్ళీ రీల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. లాంగ్ వీడియో ప్రిపేర్ చేసామంటే అక్కడ నుంచే మనకి ఒకటి కావాలంటే ఒక రీల్ వీడియో 2-3 కావాలంటే కూడా మనకి 2-3 వీడియోలు, అంటే మన వీడియో యొక్క లెంత్ని బట్టి అది ఒకటి వస్తుందా 10 రీల్స్ వీడియోస్ వస్తాయి అనేది ఆటోమేటిక్గా 90 seconds అనేది అది డివైడ్ చేసుకొని ఆటోమేటిక్గా రీల్స్ అనేది క్రియేట్ అయిపోయి అవి పబ్లిష్ అయిపోతాయి అనమాట. ఈ లాంగ్ వీడియో పబ్లిష్ అయిపోయిన తర్వాత అలా దీనివల్ల ఏంటి అంటే సో రీచ్ ఎక్కువగా ఉంటుంది, మనకి ఎక్కువ శ్రమ లేకుండా సింగిల్ టైంలో లాంగ్తో పాటుగా రీల్స్ కూడా వస్తాయి అనేది మనకైతే మెన్షన్ చేసింది. సో అలాగా మనకైతే నేను బ్రౌజర్ దగ్గర నుంచి వెళ్ళి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ నాకైతే షో అయిపోయింది. చూడండి ఇక్కడ మనకి రీల్స్ అండ్ షార్ట్ వీడియోస్ గెట్ మోర్ వ్యూస్ అని మనకి అయితే చూపిస్తుంది. సో దీన్ని మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది ఇక్కడ ఇలా వచ్చేసింది కదా, సో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు సో ఈ ఆప్షన్ అయితే మనకి ప్రొఫైల్కి ఉంది, పేజీకి కూడా ఉంది. సో పర్టికులర్గా మీకు ప్రతి ఒక్క ఆప్షన్ అర్థం కాలేదు కాబట్టి నేను పేజీలో ఇలా మీకు ఈజీగా చూపిస్తున్నాను. సో ప్రొఫైల్ మనం ఏం చేయాలంటే మనం లాంగ్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము దీనికి రాయాల్సిన అన్నీ కూడా మనం రాసేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తాము, ఇక్కడ మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ కింద షో అయితే చూడండి ఇక్కడ మనకి తర్వాత అని కదా, దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఇప్పుడే పబ్లిష్ చేసుకుంటామా లేకపోతే షెడ్యూల్ పెట్టుకుంటామా, డ్రాఫ్ట్లో సెట్ చేసుకుంటామా, ప్లేలిస్టింగ్కి ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారా, రీమిక్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారా, ఇలాంటి బోల్డ్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి మోడరేషన్కి సంబంధించిన బటన్స్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కూడా మనకైతే ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ క్లియర్గా ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనము మిగిలినవి పబ్లిక్ అంటే పబ్లిక్, లేదంటే డ్రాఫ్ట్ అంటే డ్రాఫ్ట్, ఎందులో కావాలంటే అందులో మనమైతే సెటప్ అయితే చేసుకోవచ్చు. నేనైతే షెడ్యూల్ చేస్తున్నాను దీన్ని. ఓకే, ఇక్కడ నేనైతే నా టైమింగ్స్ని కూడా నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షెడ్యూల్ అని కనబడుతుంది కదా, దీని మీద నేను క్లిక్ చేసుకున్నాను. సో షెడ్యూల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఒకసారి మీరు క్లియర్గా చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్లో 4 రీల్స్ వీడియోస్ వచ్చినాయి. అంటే మన వీడియో యొక్క లెంత్ని బట్టి అది ఒకటైతే 1, 2 అయితే 2 అని చెప్పాను కదా. సో మన వీడియో లెంత్ని బట్టి ఇక్కడ చూడండి రీల్ 1, రీల్ 2, రీల్ 3, రీల్ 4 అనేది వచ్చేసింది. ఇక్కడ మనకి దానికి సంబంధించిన టైటిల్, హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇక్కడ మనకైతే క్లియర్గా చూపిస్తుంది. పార్ట్ 1, పార్ట్ 2 అని కూడా ఇక్కడ మనకైతే చూపిస్తుంది. ఇక్కడ పైన ఏమో ఒక చిన్న పాపప్ ఏంటిది మనకి సి ప్లేలిస్ట్ అంటుంది. అంటే దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ ఏదైనా మనకు ఉంది అని అంటే దాన్ని మీద క్లిక్ చేసి మనం ప్లేలిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఏది ప్లేలిస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోలేదంటే నార్మల్గా క్యాన్సిల్ అంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ మనకి 4 వీడియోస్ పార్ట్ 4 వరకు కూడా మనకైతే క్లియర్గా చూపిస్తుంది. సో ఇవి కూడా మన లాంగ్ వీడియో పబ్లిక్ అయిన తర్వాత ఇవి కూడా ఆటోమేటిక్గా పబ్లిష్ అయిపోతాయని మనకైతే క్లియర్గానే అయితే ఇక్కడ మనకైతే మెన్షన్ చేసింది. సో మనం క్రియేట్ చేయాల్సింది మళ్ళీ సపరేట్గా అప్లోడ్ చేయడము, టైటిల్స్ అవన్నీ కూడా రాయాల్సిన అవసరం అయితే లేకుండా సింగిల్గా ఒక లాంగ్ వీడియోతో ఇలాగ మనం రీల్స్ వీడియోస్ని కనుక సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మనకి మస్తు శ్రమ తగ్గుతుంది. ఇంకా అంతకంటే క్లియర్గా చెప్పాలంటే మనకు ఇంటర్నెట్ బ్యాలెన్స్ అనేది మస్తు మిగులుతుంది. ఇలా ఒకటేసారికి 2 అయితేనే మనకి ఎడిటింగ్ సమయం కూడా మంచిగా మిగులుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏముంది, పబ్లిక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇక్కడ పబ్లిష్ చేయి అని ఉంది కదా, పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ రీల్స్ వీడియోస్ అన్నీ కూడా మనకి పోస్ట్ అయిపోతాయి. కాకపోతే నేనైతే చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ కంటెంట్ మీద సపరేట్గా రీల్స్ అనేది క్రియేట్ చేసుకొని ఉంటాను కాబట్టి మళ్ళీ సేమ్ కంటెంట్ దీంతో అక్కడ ఇక్కడ రెండింటి దగ్గర వస్తూ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అయిపోతుంది. సో మీరు ఒక లాంగ్ వీడియో క్రియేట్ చేసి మళ్ళీ అవి క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా మీకు రీల్స్ కూడా రావాలి అని అంటే ఈ ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఈజీగా చూడండి ఇన్ని మంచిగా పార్ట్స్ అనేది వస్తూ ఉంటే ఆటోమేటిక్గా థంబ్నెయిల్స్ సెలెక్ట్ అయిపోతున్నాయి, రాసుకునేది కూడా లేకుండా పబ్లిష్ అనగానే అన్ని పోస్టులు కూడా మీకు ఫీడ్బ్యాక్లు అంటే మీ అకౌంట్లో అవన్నీ కూడా పబ్లిష్ అయిపోతాయి. నేనైతే
నేనైతే నార్మల్గా క్యాన్సిల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ కూడా మనకి చూపిస్తుంది దిస్ ప్లేలిస్ట్ వాజ్ నాట్ బీ సేవ్డ్, అంటే ఇది ఇంకా సేవ్ కాలేదని కూడా చెప్తుంది. మనం ఓకే అనుకుంటే సేవ్ అయిపోతే, వద్దు అనుకుంటే వద్దు. ఇలాగ మనం ఈజీగా మన టైంని సేవ్ చేసుకొని ఈజీగా మన అకౌంట్ని గ్రో చేసుకోవడానికి, మన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావడానికి, రీచ్ ఎక్కువ పొందడానికి ఈ ఆప్షన్ అయితే మనకి మంచిగా యూజ్ అవుతుంది. సో మీరు కూడా చెక్ చేసుకోండి. ప్రొఫైల్లో మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా మనకు ఆప్షన్ చూపిస్తుంది. సో మనము పేజీ ఏదైతే బ్రౌజర్లో మెయింటైన్ చేస్తూ ఉంటామో అక్కడ కూడా మనకైతే చూపిస్తూ ఉంది. సో మీకు ఇంకా రాలేదనంటే ఒకవేళ మీకు నెక్స్ట్ అప్డేట్లో వచ్చే ఛాన్స్ అయితే కన్ఫామ్గా ఉంది. సో వచ్చిన తర్వాత మరి మీకు ఎలా అనిపిస్తుంది, బెస్ట్గా ఉందా లేదా, మీకు ఏమైనా ఈజీగా అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీరు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి.